బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నేటి మన తిరుప్పావైలోని 13వ పాసురానికి మీకు అందరికీ సుస్వాగతం. సో నేటి పాసురం ఇందాక అద్భుతంగా పాడాడు అచ్యుత్. ఆ, புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி இழந்து வியாழம் உறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரைக் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நின் నన్నాళాల్ కళ్ళం తవిరిందు కలందు ఏలోరు ఎంపావై అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాసురం అన్నమాట. సో దీనికి శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు అనువదించినది. బకాసురుని డంబమడచిన దామోదరుని దుష్ట రావణ దృంచిన శ్రీరాముని నామము పాడగ కన్నెపడుచులు నోము సీమను చేరి వేచియున్నారు. శుక్రుడు ఉదయించెను గురుడు అస్తమించెను పక్షులది కూశనే పడతి మేల్కాంచవే చల్లని నీట జలకాలు ఆడవే కపటము వీడవే మంచమ్ము విడిరావే మాతోడ కలియవే జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు పాసురంలో అమ్మవారు చెప్తున్నారు, బకాసురు ఎవరైతే ఉన్నారో అతని నోటిని చీల్చినటువంటి శ్రీకృష్ణుని, అదేవిధంగా దుష్టుడైనటువంటి రావణుని 10 తలలను కూడా ఏ విధంగా అయితే గిల్లి పారేసిన తుంచి వేశారట శ్రీరాముడు, అట్లా తుంచి వేసినటువంటి శ్రీరాముని కీర్తిని గానము చేయుచూ పోయి మన తోటి పిల్లలందరూ కూడా వ్రతక్షేత్రాన్ని చేరారని చెప్తోందనమాట. నిన్న కూడా మేము వాసల్ పట్రి ఆ యొక్క వాకిలిని పట్టుకొని మేము శ్రీరాముని కీర్తిస్తున్నామని చెప్తారు ఆండాళమ్మవారు. తుమ్మెదగల తామర పువ్వులను పోలిన కన్నుల గలదానా శుక్రుడు ఉదయిస్తున్నాడు, లేడిచూపుల దానా గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. ఈ మంచి రోజున కృష్ణ విరహతాపము తీరేటట్లు మనము చల్లబడేట్లు నీటిలో మునిగి స్నానం చేద్దాం. పానుపు మీద నువ్వు అమ్మేనే పడుకొని ఉంటావా ఓ సుకుమారి, వెంటనే నీ యొక్క కపటాన్ని వీడి మాతో కలియుము అని చెప్తున్నారనమాట. సో ఇందులో కీండానై, పుళ్ళిన్ అంటే పక్షి, వాయి నోరు, కీండానై చీల్చినటువంటి వాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అనమాట. బకాసురుని వధించినటువంటి స్థితి. సహజంగా ఈ యొక్క నీటి ఒడ్డున ఆహారం కోసం ఒక కొంగ ఉన్నదట. దాన్ని కంసుడు పంపినటువంటి అసురుడు ఆవహించాడు. ఎందుకు? శ్రీకృష్ణుని అంతమొందించాలనేటువంటిది ఆ రాక్షసుని యొక్క పన్నాగం. అది శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఏం చేశాడు? గ్రహించైనా ఆ కొంగ నోటికి అందేట్లుగా దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నోటిని పట్టుకొని చీల్చేసి చంపాడనమాట. కానీ ఆచార్యులు ఏమంటారంటే, భగవతత్వాన్ని మన నుంచి దూరం చేయటానికి వచ్చే విరోధులే ఈ అసురులు. అంటే భౌతికమైనటువంటి మాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మనము భగవంతుని దగ్గరికి ఎంతగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మనల్ని అక్కడి నుంచి అంత దూరంగా మనల్ని తీసుకువెళ్ళాలని చూస్తుంటుందన్నమాట. అందుకే సత్సాంగత్యము విశేషమైనటువంటిది అని చెప్తారు. ఎందుకంటే నిత్యము సత్సాంగత్యములో ఉండటం వల్ల ఇటువంటి ఒడిదుడుకులు ఏమైనా వస్తుంటే మనల్ని భగవతత్వాన్ని నుంచి దూరంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు కనుక జరుగుతుంటే వాటిని మనల్ని సత్సాంగత్యము రక్షిస్తుంది అనమాట. ఎందుకని? సత్సాంగత్యములో భాగవతులు ఉంటారు, భక్తులు ఉంటారు. కాబట్టి ఏదో ఒక భక్తుడు మనల్ని ఆ విధంగా మనల్ని ఆ యొక్క దూరం కాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రతినిధిగా. పరమాత్మే అన్నిటికీ ఉపాయం అనే విశ్వాసం ఏదైతే ఉన్నదో దానికి ప్రధానమైనటువంటి విరోధి దంభము. దంభము అంటే కపటము లేదా మిథ్యాచారం. మిథ్యాచారి గురించి మనకు ప్రస్తావన కూడా వస్తుంది శాస్త్రంలో, భగవద్గీతలో కూడా. ఇది మనకి ముఖ్య విరోధి అనమాట. అంటే మనం అనుసరించాలని అనుకునేటువంటి నిష్ట ఉన్నప్పటికీ కూడా
సత్సాంగత్యము లేకపోవటం వల్ల, శాస్త్ర సాంగత్యము లేకపోవటం వల్ల, సాధు సాంగత్యము లేకపోవటం వల్ల ఇది మనము కేవలము మిథ్యాచారంగానే మిగిలిపోతుంది. ఇప్పుడు మనం కనుక చూస్తూ ఉంటే, సమాజంలో కనుక మనం చూస్తుంటే చాలా విధి విధానాలు అన్నీ చేస్తూ ఉంటారు, పూజలు వ్రతాలు. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎవ్వరికి స్పష్టత ఉండదన్నమాట. సో అది ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది మనకి మిథ్యాచారంగా మిగిలిపోతుంది. కేవలం ఏదో చేస్తున్నాం అంతే. నలుగురితో పాటు నారాయణ అనేటువంటి సామెతలాగా అనమాట. ఒక విధంగా ఉన్నవాళ్ళు వేరొక విధంగా ఉన్నట్లు కనపడటానికి చేయటమే ప్రయత్నమే ఇది దంభము. అంటే ఒకటి ప్రయత్నపూర్వకముగా చేసేది, ఇంకోటి అప్రయత్నపూర్వకంగా చేసేది అనమాట. కొంగ యొక్క సహజ లక్షణం ఏంది? అది నీటి ఒడ్డును చేరుతుంది. అక్కడ చేపల్ని పట్టి చంపి జీవించడం కోసం దాని యొక్క లక్ష్యం అనమాట. కానీ అది చూడంగానే ఎలా ఉంటుంది? తెల్లగా, స్వచ్ఛంగా, నిశ్చలంగా, కదలకుండా ఒంటికాలుపై చేసి మన కొంగ జపం అంటుంటారు మన వాళ్ళు అనమాట. అంటే చూడటానికి జపం చేస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా వాస్తవమైనటువంటి మనసులో మెదిలే ఆలోచనలు అన్యంగా ఉంటాయి. ఇక మనకి చెప్తాను కూడా, మనశ్శేకం వచస్యేకం కర్మణ్యాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అని చెప్తుంటాయి మనకి మన శాస్త్రములు అనమాట. అంటే మనస్సులో ఉన్నది వాక్కు మనస్సేకం వచస్సేకం, మనసులో ఉన్నదే మాటలో ఉంటుంది, మాటలో ఉంటేది చేసేది ఉంటుంది అనమాట. ఇది మహాత్ముల యొక్క లక్షణము. అదే మనసులో ఉండేది ఒకటి, మాటలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఏదైతే ఉంటో ఇది దురాత్ముల లక్షణం అని చెప్తుంది అనమాట. తనను తాను రక్షించుకోగలని లోపల అనుకుంటూ వెలుపల మాత్రం పరమాత్మ ఉపాయం అనే విధంగా కనిపించటమే దంభ ప్రవృత్తి. బయటికి మాత్రం చెప్తూ ఉంటాం మనం, కానీ లోపల మటుకు నన్ను నేనే కాపాడుకోవాలనేటువంటి మిథ్యా విశ్వాసం. ఎటువంటి పరిస్థితి మిథ్యా విశ్వాసం అని ఎందుకంటామంటే, ఎటువంటి పరిస్థితుల్లో భగవానుడు తప్పితే మనల్ని ఎవరు కాపాడరు, కానీ నన్ను నేను రక్షించుకోగలను అనేటువంటి ప్రయత్నం చేయటం అనమాట. ఒకసారి ఒకతను ఒక గుడ్డలు ఉన్నటువంటి మూటని కట్టుకొని, గూనితో ఉన్నటువంటి వ్యక్తి గుడ్డల మూటను భుజాన వేసుకుని వెళ్తున్నాడట. వెళ్తుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ అతని మీద రాళ్ళు వేయటానికి ప్రయత్నించారు. వెంటనే స్వామి వారిని ప్రార్థించాడు. ప్రార్థనగానే అప్పుడు వెంటనే స్వామివారు బయలుదేరి రక్షించడానికి వస్తున్నాడట. ఈ లోపల ఏం చేశాడు వాడు? స్వామి మీద నమ్మకము తగ్గి సడలి వెంటనే ఏం చేశాడు? తను ఒక రాయి తీసుకొని పిల్లల మీద వేయటానికి ప్రయత్నం చేస్తే స్వామి వెళ్ళి వెనక్కిపోయి కూర్చున్నట. అదే సమయంలో గజేంద్ర మోక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి చేశాడో గజేంద్రుడు, ఆటోమేటిక్గా స్వామివారు వచ్చి ఆయన రక్షించాడు. ఇది దంభాచారి, మిథ్యాచారి అనేటువంటి వారికి భగవద్భక్తుల శరణాగతికి ఉండేటువంటి తేడాని తెలియచేస్తుంది అని చెప్తారు. పొల్లారక్కనై కిళ్ళి కళయిందానై, పొల్లార్ అంటే దుష్టుడైనటువంటి రక్కనే రాక్షసుని కిళ్ళి తుంచి కళయిందానై తీసేశాడనమాట. దుష్ట రావణుని త్రుంచిన రావణుడు అహంకారం. నిన్నటి రోజున కూడా మనం చెప్పుకున్నాం. దంభము అహంకారం, ఇక్కడ అహంకారం గురించి ప్రస్తావన వస్తుంది. దంభాన్ని కృష్ణమంత్రము, అహంకారాన్ని రామమంత్రము తొలగించగలదనమాట. అందుకని రావణుడు అహంకారం, నేను కాని దానిని నేను అనుకోవటమే అహంకారము. శరీరమే ఆత్మ అనే బుద్ధి దీని వల్లే కలుగుతుందనమాట. అంటే నేను శరీరమునా, నేను ఆత్మనా అనేటువంటి సంఘర్షణ వచ్చినప్పుడు నేను ఆత్మను అని తెలుసుకోవటం భగవతత్వము, నేను శరీరమును అని తెలుసుకోవటం భౌతిక తత్వం అవుతుంది. అది కలగగానే ఆత్మకు పరమాత్మకు గల సంబంధం ఆటోమేటిక్గా దూరం అవుతుంది. ఎందుకని? పరమాత్మ ఆత్మకు దగ్గరలో ఉంటాడు, శరీరంలో హృదయపీఠం మీద. ఎప్పుడైతే అది మర్చిపోయినామో ఈ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరము ఈ యొక్క భావాన్ని పూర్తిగా కప్పేస్తుందన్నమాట. ఇదే సీతను రావణుడు అపహరించడం. నిన్నటి రోజున కూడా చెప్పుకున్నాము. రావణుడు అనేటువంటి 10 తలలు దశకంఠుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధీనంలో, అంటే 10 ఇంద్రియముల ఆధీనంలోకి మనం వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయినామో దీని నుంచి మనల్ని బయటపడేయగలిగినటువంటి వాడు రాముడు మాత్రమే. రామా అనే పదములో రమించుట అంటే ఆత్మానుభూతిని పొందుట. రమించడం అంటే అంతే కదండి. ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి కలిగినప్పుడే ఆత్మదర్శనము, పరమాత్మ దర్శనము, తద్వారా రమించేటువంటి ఆనందమైనటువంటి సచ్చిదానంద స్థితి కలుగుతుందన్నమాట. సో అందుకని
ఇక్కడ పురుగు పట్టిన చిగుళ్ళను తుంచినట్లుగా శ్రీరాముడు రావణుని తొలగించారు. ఎప్పుడైతే మనము భగవన్నామ స్మరణ చేస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రము నిరంతరముగా అనన్య చింతన చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా ఇటువంటి దంభము అహంకారము క్రమక్రమంగా మన నుంచి దూరం అవుతాయన్నమాట. అటువంటి రామకృష్ణులని ఇద్దరిని కూడా కీర్తిని గానము చేయుచు బకాసురుణ్ణి కృష్ణుడు, రావణ్ణి రాముడు చంపుట నమకోసమని గోపికలు ఆనందిస్తున్నారు, కీర్తిస్తున్నారు అనమాట. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలోని 10వ అధ్యాయంలో 22వ శ్లోకంలో శ్రీరామచంద్రుని యొక్క శ్లోకం ఉన్నది. రామస్తం అహ పూరుషాద పురీషయన్న కాంతా సమక్షం అసతాపహృత శ్వత్తే త్యక్త్వ త్రపస్య ఫలమధ్య జుగప్సితస్య యచ్చామి కాల ఇవకర్తుర్ అలంఘ్య వీర్య. శ్రీరాముడు రావణునితో పలికాడు, మానవులలో అధముడవు నీవు, నీవు వారి మలముతో సమానుడవు, నీవు కుక్క లాంటి వాడవు. ఏ విధంగా కుక్క యజమాని లేనప్పుడు దొంగిలిస్తుందో, ఎప్పుడైతే మనకు ఆత్మానుభాతి లోపిస్తుందో, ఆత్మానుభవాన్ని మనం తెలుసుకోలేకపోతాం, ఆటోమేటిక్గా మనం ఇంద్రియముల ఆధీనంలోకి వెళ్ళిపోతాం అనమాట. నేను లేనప్పుడు నీవు నా భార్యను అపహరించావు, యమరాజు పాపులను శిక్షించినట్లుగా నేను కూడా నిన్ను శిక్షిస్తాను. ఇది శిక్ష ఎవరు వేయగలరు? కేవలం మహామంత్రం మాత్రమే మనల్ని ఇటువంటి వాటి నుంచి దూరం చేయగలదనమాట. నీవు అత్యంత దుర్మార్గుడివి, పాపివి, సిగ్గులేని వాడివి. ఎవరి ప్రయత్నమైతే వ్యర్థం కాదో అటువంటి నా చేతిలో నీకు శిక్ష తథ్యము అని రాముడు అక్కడ చెప్తాడనమాట. తర్వాత పాదం చూసుకుంటే, పిళ్ళేయులు ఎల్లారం పావైక్కళం పుక్కార్, మన తోటి పిల్లలందరూ నీకన్నా చిన్న పిల్లలు కూడా లేచి మాతో కలిశారు, నువ్వు ఇంకా నిద్రలేవలేదా? ఎందుకంటే కృష్ణ చైతన్య వ్రత దీక్ష ఏదైతే ఉన్నదో ఇది బాల్యంలోనే ప్రారంభించాలి, మరణానికి ముందు కాదు. అందుకని మనం కనుక మన కళ్ళ ముందే చూస్తుంటే ఒక అమరేంద్ర ప్రభు కానీ, ఒక ప్రణమానంద ప్రభు కానీ, ఒక కృష్ణ చైతన్య కానీ, ఇప్పుడు చూస్తున్నటువంటి అచ్యుత్ అనేటువంటి పిల్లలు కానీ, చిన్నప్పుడే వాళ్ళలో ఉండేటువంటి ఆ పరిణతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆచార్యులు చెప్తారు, ఎప్పుడైతే నువ్వు శ్రీకృష్ణ శరణాగతి చేశావో, శ్రీకృష్ణ శరణాగతి చేయంగానే ఎప్పుడైతే నీ ఇంట్లో ఒక జీవాత్మ ప్రవేశించిందో అది సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకంటే పైన కూడా జీవాత్మలు అంటే ఎవరైతే సాధన చేస్తూ కృష్ణ చైతన్య మార్గములో సాధన చేస్తూ శరీరమును పూర్తి కాకముందే వదిలిపెట్టారో వారు వెయిటింగ్లో ఉంటారన్నమాట, ఉత్తమమైనటువంటి భగవద్భక్తుల ఇళ్లలో పుట్టడానికి. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ సాంగత్యములోకి వచ్చామో, చైతన్య మార్గములో ప్రవేశించామో, ఎప్పుడైతే మన ఇంట్లో ఒక పిల్లవాడు కానీ ఒక పిల్ల కానీ పుట్టడం అంటే అది ఎంతో విలువైనటువంటి జీవాత్మ ప్రవేశం అనమాట. సో అటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయారమ్మా, వతదీక్షానికి చేరారు. అందుకని ఇది బ్రహ్మముహూర్త సమయం కాబట్టి మనకు తెలిసిన విషయం మనం చెప్పుకున్నటువంటిది, మార్గశీర్ష మాసం దేవతలకు గోపికలందరూ కూడా నిత్యం కృష్ణుని కలిసే స్థలం ఏది? వ్రతక్షేత్రం అనమాట. పరమాత్మను మన మనసు నిండా నింపుకోవటానికి కూడా ఇదే సరైన సమయం, బ్రహ్మముహూర్త కాలం అనమాట. అందుకనే పృథు చక్రవర్తి యొక్క పరమపద ప్రాప్తిలో ఒక పద్యం చక్కగా చెప్పబడుతుంది. పోతనామాచులు చెప్తారు, పరమ పావనులార బాల్యంబునందుండి మానిత శ్రద్ధా సమన్వితులను గుణనిధుల్ ధైర్యయుక్తులు ముముక్షువులై అధిక వ్రతంబులనాచరింతు అట్టి పుణ్యులు భగవదాగమనంబు స్వాగతమయ్యా సత్కృపా కలితులారా ఎని వారిత వ్యసనార్ణవంబైనట్టి భూరి దుర్లంఘి సంసారమందు సనక సనందనాథుని సనాతన సనత్కుమార సనకనందుని వాళ్ళని కీర్తిస్తూ పృథు చక్రవర్తి చెప్పేటువంటి పరమ పవిత్ర చరిత్రులారా, మీరు బాల్యం నుంచి మోక్షాన్ని కాంక్షించి శ్రద్ధతో పట్టుదలతో గొప్ప వ్రతాలు చేస్తున్న పుణ్యాత్ములు, మీ రాక మాకు శుభప్రదం, మీకు స్వాగతం. కృపానిధులారా, మీరు లోకక్షేమంకరులు, స్వకర్మల వల్ల దుఃఖమయమై దాటరాని సంసార సాగరంలో మునిగిపోయి ఇంద్రియార్థాలనే పురుషార్థాలుగా భావించే మాకు
పురుషార్థం అంటే ధర్మ అర్థ కామ మోక్షముల కోసం చేసేది పురుషార్థం. కానీ పురుషార్థములను మరిచి కేవలం ఇంద్రియార్థాలకే పరిమితమైతే భావించే మాకు ఈ లోకంలో మీలాంటి వాళ్ళ వల్ల మాత్రమే కుశలం జరుగుతుందని చెప్తాడు పురుచక్రవర్తి అనమాట. తరువాత పాదంలో ఆండాళమ్మవారు చెప్తున్నారు, వెళ్ళి ఎళుందు వ్యాళం ఉరంగిట్రు. వెళ్ళ అంటే శుక్ర అనమాట. వెళ్ళి ఎళుందు శుక్రుడు ఉదయిస్తున్నాడు, వ్యాళం ఉరంగిట్రు గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్తుంది. ఎందుకంటే వెள்ளి అంటే కాంతిమయమైనటువంటి కూడా అనే అర్థం వస్తుంది తమిళంలో. సో వెళ్ళి ఎళందు వెలుగు మార్గము చీకటి మార్గము రెండు మార్గములు ఉంటాయి మనకి. భగవానుడు కూడా భగవద్గీతలో చెప్తాడు 8వ అధ్యాయం 26వ శ్లోకంలో, శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తు వీడటానికి వేదాభిప్రాయమును అనుసరించి వెలుగు మార్గము చీకటి మార్గము అని రెండు మార్గాలు ఉన్నాయి. వెలుగు మార్గంలో మరణించేటువంటి వారు, ఇది వెలుగు మార్గం అంటే కాంతిమయమైనటువంటి మార్గము, కృష్ణ చైతన్యముతో కూడినటువంటి మార్గము, వాళ్ళు తిరిగి రారు. కానీ చీకటి మార్గములో అజ్ఞానములో, జ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానము జ్ఞానము, భగవత్ సంబంధము కానటువంటిది అంతా కూడా అజ్ఞానమే. అటువంటి వాళ్ళు మాత్రం వెనుకకు మళ్ళా తిరిగి వస్తారు అని చెప్తారు భగవానుడు భగవద్గీతలో. ఈ శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్పటంలోని ఆంతర్యం మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. రాక్షసుల గురువు శుక్రుడు, అసుర సంపద అజ్ఞానం విజృంభిస్తున్నది. మనం గనక చూస్తే దుబాయ్ లాంటి చోట చూడటం కష్టం, కానీ ఆ యొక్క లైటింగ్ పొల్యూషన్ వల్ల మనం గనక ఎక్కడైతే పాత రోజుల్లో చాలామంది ఇప్పటికీ కూడా మనం కనుక ఊరివైపు వెళ్ళి కనుక చూస్తే, పొద్దున్నే కనుక చూస్తే సూర్యోదయానికి ముందే ఒక అతిపెద్ద నక్షత్రం మనకు కనిపిస్తుంటుందన్నమాట. అది శుక్రగ్రహం, అది వాస్తవానికి. అదే శుక్రగ్రహం సాయంత్రం పూట కూడా సూర్యాస్తమయానికి తరువాత కనిపిస్తుంది. అంటే ఆ శుక్రగ్రహము ఈ రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రుడు పగలంతా ఉంటాడు మనకి ఆకాశంలో. సూర్యుడితో కన్నా ముందుగానే సూర్యుడి తర్వాత కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కానీ సూర్యకాంతి వల్ల ఆయన మనకు కనిపించడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము వికసిస్తే శుక్రుడు అస్తమిస్తాడు. కానీ ఇక్కడ శుక్రుడు ఉదయిస్తున్నాడట. ఎందుకంటే మనలో సాత్విక భావం కలిగి భగవంతుని వైపు బుద్ధి నిలపాలి, జ్ఞానం ఆర్భవించాల. శుక్రుడు మృత సంజీవిని విద్య కలవాడు. అమృతత్వం అంటే భగవంతునికి దూరంగా ఉండటం అనమాట. గురుడు అస్తమిస్తున్నాడు, దేవగురువు అయినటువంటి గురుడు అస్తమిస్తున్నాడు. అంటే దైవ సంపద అస్తమిస్తున్నది, జ్ఞానం అస్తమిస్తున్నది, అసుర సంపద విజృంభిస్తున్నది. అందుకని మనం జాగ్రత్తగా మనం మేల్కోవాలి, దీని నుంచి మనం జాగృతం అవ్వాలి అనే విషయం చెప్తాను. అంటే మనలో నాస్తిక భావాలు అస్తమించాలి, బ్రహ్మ విద్య యందు ఆసక్తి పెరగాల, అజ్ఞానం అంతరించాల అనే విషయాన్ని ఇక్కడ ఆండాళ్ళమ్మ వారు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకే అన్నమాచార్యులు గారు అంటారు, మాపులే మరణములు రేపులే పుట్టువులు చాపలాలు మాని విష్ణు శరణను మనసా, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకున్న లోకమెల్ల చాలదు. మాపు అంటే మరపు లేదా అస్తమయమే మనకు మరణం అన్నమాట. అంటే అజ్ఞానం అస్తమించడమే మనకు మరణము, అజ్ఞానం ఉదయించడమే మనకు మళ్ళా తిరిగి పుట్టుకు కారణమవుతుందన్నమాట. చాపలాలు ఇంద్రియ బంధమైనటువంటి వీటి భోగములతో వాటిని మానుకొని విష్ణువుని శరణు చేయి మనసా అని చెప్తారు నమాచార్యులు. చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు. దేనికండి అంతం? భౌతిక జగత్తులో ఇంద్రియ భోగములకు ఏదైనా అంతం ఉన్నదా? అంతమే లేదు. అందుకని ఇంద్రియ భోగములతో మనకు పని లేదు. ఈ జన్మమునికి ఇది చాలు, చాలకున్న లోకమెల్లా చాలదు. ఇంద్రియ భోగాలకు అంతే లేదు ఈ ప్రపంచంలో. వీలిన ఈ ఆశ వెర్రివాని చేతిరాయి. ఇంద్రియ తృప్తికి ఎంత వెంపర్లాడినా కూడా అది సాధ్యమయ్యేటువంటి, దానికి అంతం లేనటువంటి కృషి. ఇది ఎటువంటిదంటే వెర్రివాడి చేతిలో రాయి ఉంటుంది అనమాట. అది ఎటుపోయి ఎటు తగులుతుందో ఎవరికి తెలియదు. అందుకని చాలయ్యా, ఇంకా చాలు, ఇంకా హరినిట్టే శరణను జీవుడా అని చెప్తారు. మాపులే మరణములు రేపులే పుట్టువులు చాపలాలు మాని విష్ణు శరణను మనస, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకున్న లోకమెల్ల చాలదు, వీలిన ఈ ఆశ వెర్రివాని చేతిరాయి, చాలునింక హరి నిట్టే శరణను జీవుడా అని చెప్తారు. తర్వాత పాదంలో పుళ్ళుం సిలంబిన కాన్, పక్షులు కూయిచున్నవిట. అది అకించనత్వంతో పోలుస్తారు. గత పాసనంలో పక్షులు తమ గూళ్ళ నుంచి అరిచాయి,
ఇప్పుడు ఆకాశంలో వాటి ఆహారం కోసం ఎగురుతూ అరుస్తున్నాయి. పక్షులు అంటే ఇవి జాగృతమైనటువంటి ఆత్మలు అన్నమాట. అంటే భగవద్భక్తులు ఎప్పుడూ కూడా మనకు తమ సందేశాన్ని వినిపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా శాస్త్రవాక్యాలు. మరి మనము నిద్ర అనేటువంటి అజ్ఞానంలో ఉంటాం. దానిలోంచి లేచి మనము భక్తి మార్గంలోకి ప్రవేశించాలన్నమాట. అలాగే పోదరిక్కண்ணிనాయ్ తామర పూలను పోలిన కన్నులు గలదానా అంటుంది. అంటే ఈరోజు మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక యొక్క నేత్ర సౌందర్యం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఆమె కళ్ళు కలువ పువ్వుల్లాగా ఉన్నాయట. చూపులు లేడి చూపుల్లాగా, అంటే చురుకైన చూపులు కలిగి ఉన్నది ఆమె. అంటే లేడీ ఎప్పుడు కూడా చాలా చాలా ఫాస్ట్గా కళ్ళు కలుతూ చూస్తుంది తన చుట్టూ ఉన్నటువంటి ఆపదలన్నిటి కూడా. అంటే ఏకసంధాగ్రహి అనమాట ఆమె. అంటే ఏదైనా జ్ఞానమును, భగవతత్వ జ్ఞానము కానీ భౌతికమైన ఏదైనా జ్ఞానాన్ని వెంటనే గ్రహించి అందరికీ మనం చూస్తూ ఉంటాం. మనం చాలామందిని మనం కలుస్తూ ఉంటాం భగవద్భక్తులలో కూడా. కొంతమంది చాలా తొందరగా దాన్ని పట్టుకుంటారు, మూలాన్ని, తత్వాన్ని, అర్థాన్ని, జ్ఞానాన్ని. కొంతమంది కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. అందుకని ఎవరైతే త్వరగా దాన్ని అందిపుచ్చుకోగలరో వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే కొంతలో కొంత వాళ్ళ నుంచి కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంది. అందుకనే అటువంటి గోపికని ఈరోజు నిద్రలేపుతున్నారు. ఆమె ఎంత ధైర్యం అంటే తన కంటి అందం చూసి శ్రీకృష్ణుడు తన కోసం రాగలడనేటువంటి ఆమె విశ్వాసం అన్నమాట. మనం చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తిరుప్పావై పాసురం చెప్పాలంటే, పాసురం గురించి చాలామంది విశేషమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు చెప్పడం కోసం అనమాట. ఎందుకంటే ఒక గంట, ఒక అరగంట చెప్పాలంటే దాదాపు కొన్ని కొన్ని గంటల పాటు దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రభు మాతాజీ రేపు పాసురం ఓకే చెప్పేద్దాం అని. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే భగవతత్వ జ్ఞానం ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి. ఆధ్యాత్మికత, ఇందులో ఆధ్యాత్మికత ఏంటండి? నేత్రం అంటే జ్ఞానము, తన స్వరూపము పరస్వరూపము, అంటే జీవాత్మతత్వము పరమాత్మతత్వము స్పష్టంగా తెలియటమే జ్ఞానమునకు అందము, కంటికి అందము. ఇది అకించనత్వం అనన్యగతిత్వం. అకించనత్వం జీవాత్మ యొక్క పరిమితి తెలిసి ఉండటము, అనన్యగతిత్వం పరమాత్మ తప్ప వేరే అన్యమైనటువంటి శరణాగతి లేని తెలుసుకోవటము. దీనిని స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానం అని కూడా చెప్తారు. స్వస్వరూప జ్ఞానము మన యొక్క స్థితి, మన జ్ఞానము తెలుసుకోవడము. ఏంటండి అది? జీవుడు పరమాత్మకే చెందినవాడు, పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు, పరమాత్మకే దాసుడు అని తెలియటమే అకించనత్వము లేదా స్వస్వరూప జ్ఞానము. పరమాత్మయే రక్షకుడు, శరణ్యుడు, నియమించువాడని తెలియటమే అనన్యగతిత్వం అనేటువంటి పరస్వరూప జ్ఞానము. ఈ రెండిటిని బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు హాయిగా పూర్తి భారం భగవంతునిపై చేసి ఉంటారన్నమాట. ఏ ప్రయత్నం చేయరు. ఈ స్థితిలోని ఈనాటి గోపికను, గోదా గోపికలు మేల్కొనిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పావాయిని ఓ సుకుమారి, ఎందుకంటే కృష్ణుని ఆకర్షించగల గుణాలు కలగంట నీవు అంతటి ఆధ్యాత్మిక సౌందర్యాసువి. ఈరోజు నన్నాళ్ మరి మంచి రోజున శ్రీకృష్ణుని లేదా పరమ భాగవతుల్ని కలిసే రోజే ఎంతో ముఖ్యమైనటువంటి రోజండి. అందుకనే లవమాత్ర సాధు సంఘ అని చెప్తారు. అది అంత సులభంగా మనకు లభించదనమాట. విశ్వమంతా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అందుకే ఎప్పుడైతే కొంచెం పరమ భాగవతుల్ని కలిసేటువంటి అవకాశం వస్తుందో ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం వదులుకోకూడదు. అటువంటిది నువ్వెందుకమ్మా మౌనంగా ఉన్నావు? కళ్ళం తెవరిందు కలందు కపటమును వీడి మాతో కలిగి తల్లి అని చెప్తుంది. అంటే నువ్వు చేస్తున్నది మాకు కనిపిస్తున్నది, నువ్వు కావాలనే పడుకొని ఉన్నావు మాతో కలవటం అని. అందుకని నువ్వు అది వదిలేసి మా దగ్గరికి రావమ్మా అని పిలుస్తుంది అనమాట. నీ ఆధ్యాత్మిక ధ్యానాన్ని వీడి మాతో కలువు. మేము కూడా మనందరం కూడా వెళ్ళి కృష్ణుని చేరి సేవిద్దాం. నీ కృష్ణ అనుభవ సౌందర్యం ఏదైతే ఉందో, నీ జ్ఞాన సంపద ఏదైతే ఉందో అది మాతో కూడా కొంచెం పంచుకో తల్లి. అర్థించాల, మనం పరమ భాగవతులను భగవద్భక్తులను చేరినప్పుడు వారిని అర్థించాలా, బతిమాలాడాలా, ప్రార్థించాలా. దీనికోసము భగవత్ సంబంధ జ్ఞానాన్ని మనకు ఇవ్వమని కోరటం కోసం అనమాట. ఇతర జీవాత్మలకు వలె నీవు తప్పు చేయక మాతో కలువు తల్లి. తరువాత నేను తప్పు చేశాననేటువంటి భావన నీకు రాకూడదు కదా అని ఆమె చెప్తుందనమాట. కుళ్ళ కుడైంది నీరాడాది, చల్లగా చల్లబడినట్లు నీట మునిగి స్నానము చేయక. ఎందుకంటే సూర్యోదయం వల్ల నీళ్లు వేడెక్కుతాయన్నమాట. భక్తుల విరహతాపం నుంచి
దాని నుంచి శుచి స్నానం చేయమ్మా, శ్రీరామునితో కలిసి విరహతాపం తగ్గటానికి భరతుడు అందరికన్నా ముందే లేచి స్నానం చేశాడట. పళ్ళిక్కిడత్తియో పానుప్పై పరుండి ఉంటావా, శ్రీకృష్ణుని కలవటానికి ఇది మనకు మంచి అవకాశం, ఇంకా పడుకొని ఉంటావా, వెంటనే కలిసి రావమ్మా అని చెప్తాను అనమాట. ఈ పాసనంలో మనకి సమయ సందర్భాలను బట్టి ఈరోజు మేల్కొల్పబడుతున్నటువంటి ఆళ్వార్లు, పెరియాళ్వారు సాక్షాత్తు గోదా తల్లి యొక్క తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తులు అన్నమాట. వారు విల్లిపుత్తూరులో వటపత్రశాయి పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో తులసి మొక్కలను, పూల మొక్కలను పెంచి స్వామివారికి నివేదిస్తుండేవాళ్ళు. నిత్యము కూడా తులసి పుష్పమాలిక సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వారికి సంబంధించినటువంటి తనియన్ శ్రీనాథమును రచించినటువంటిది గురుముఖం అనాదిత్య ప్రాహవేదాన్ ఈశాన్ నరపతి పరిక్లుప్తం శుల్కం అధతు కామః స్వసురం అమరవంజం రంగన్ అథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి అని ఆయన్ని ప్రార్థిస్తారన్నమాట. పాండ్యరాజు అయినటువంటి వల్లభదేవరాయలు ఒకానొక సందర్భంలో పరతత్వాన్ని నిర్ణయించడం కోసం ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వెళ్ళి శ్రీ వటపత్రసాయి ఆదేశాలను అనుసరించి విష్ణు చిత్తుల వారు ఆ సభకు వెళ్ళి అన్ని దృష్టాంతములతో, అంటే శాస్త్ర సంబంధమైనటువంటి వాక్యములతో అన్నిటితో కలిపి శ్రీమన్నారాయణుడే పరతత్వం అని నిరూపిస్తారన్నమాట. ఆ సందర్భాన్ని చూసుకుని నారాయణుడు నేరుగా గరుడ వాహనం మీద ఆరుడై గరుడ వాహనం మీద వచ్చి వారికి దర్శనమిస్తారు. అంత పెద్ద సభలో అంతమంది ఏం చేసి అంతమంది పరతత్వ నిర్ణయం గురించి ఉన్నటువంటి సభలో స్వామివారు నేరుగా వచ్చారు కాబట్టి ఎవరి కన్ను ఆయన మీద పడి ఆయనకి దిష్టి తగులుతుందో అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమాతిశయంతో ఆయన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తెంతిరోళ్ళు పనివన్నా ఉన్ సేవడి సెవి తిరుక్కాపు అని ఆయనకి రక్ష కడతారు, మంగళాశాసనం చేస్తారనమాట. అంటే స్వామికే రక్ష కలగాలని ప్రయత్నం చేస్తారు ఆయన ఆ ఏనుగు మీద ఉన్నటువంటి గంటలను మోగిస్తూ. ఎందుకంటే పరతత్వ నిర్ణయం తర్వాత ఆయన ఏనుగు మీద ఆయనకు ఊరేగింపు జరుగుతుంటుంది అనమాట. ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటన. మల్ల యోధులను నియంత్రించి వధించగల బలమైన దివ్య భుజాలను కలిగి ఉన్న ఓ స్వామి, మాణిక్యపు వర్ణము కలిగి ఉన్నవాడా, లేత ఎరుపు రంగు గల నీ దివ్య పాదాలకు చిరకాలం రక్షణ ఉండాలి. లోకంలో అందరూ కూడా తమ తమ క్షేమానికే భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని క్షేమానికే రక్ష చేసినటువంటి వారు విష్ణు చిత్తుల వారు అనమాట. అందుకనే వారిని పెరియ ఆళ్వార్, ఆళ్వారులలో పెద్దవాడుగా ఆయన్ని కీర్తిస్తారనమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా చెప్పుకున్న విషయములలో ఏమైనా మార్పులు చేర్పులు కనుక ఉంటే, లేదా ఏవైనా ప్రశ్నలు కనుక ఉంటే అందరితో పంచుకునే తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అసలు వినిపించిందా నేను ప్రభు చెప్పింది? వినపడం. దండత్ ప్రభు. ప్రభు నాకు ఎప్పటి నుంచో చిన్న ఇది క్వశ్చన్ ఉంది. ఇది ఇప్పుడు ఈ 30 రోజుల పాసరం ప్రతిరోజు ఒకటి జరిగిందా ప్రభు? రోజు అంతా జరిగింది, ఇది ఒక రోజులో జరిగిందేనా? మొదట్లోనే మొదటి పాసలు అని చెప్తుంది ప్రభు. 30 రోజులు కూడా జరుగుతుంది. 30 రోజులు 30 పాసరాలు కూడా పాడతారు. సో పాసర వివరణను మనకు ఆచార్యులు ఒక్కో రోజుకు ఒక్కటి కేటాయించారు తప్ప ప్రతిరోజు 30 రోజుల వ్రతం ఇది మొత్తం. ధనుర్మాస వ్రతం మొత్తం ఈ 30 రోజులు చేసేటువంటి వ్రతం. ప్రతిరోజు పొద్దున్నే లేవటం, పొద్దున్నే స్నానం చేయటం, తదుపరి ఆలయానికి వెళ్ళి స్వామిని సేవించటము, ఇది 30 రోజులు చేసేటువంటి వ్రతమే. అయితే ఏంటంటే 30 రోజులు పాడుకొని వెళ్ళేటప్పుడు 30 పాసురాలు పాడుతూ వెళ్తారు. కానీ మనకి ఆచార్యులు ఏంటంటే వివరణ, మనం దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేసుకొని మనం ఆ మార్గంలో నడవటం కోసానికి వీలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మనం వివరించుకునేటువంటి, అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు పరమేశ్వర ప్రభు కూడా చెప్తుంటారు, ఇది బ్రహ్మముహూర్తం, దేవతలకి బ్రహ్మముహూర్తం ఈ 30 రోజులు అని. అవునవును, 30 రోజులు జరిగిందే. కరెక్ట్ ప్రభు, కరెక్ట్ ప్రభు. 30 రోజులు జరిగింది ఓకే ప్రభు. ధనుర్మాసం హరే మొత్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ మాతాజీ. విష్ణు చిత్తుల వారు భగవానుడని తెలిసి ఆయనకే దిష్టి తగలకూడదని ఆయనకి పాడారు పల్నాడు పల్నాడని. యశోద మాత కృష్ణుడు తన బిడ్డ భగవానుడని తెలీదు. అయినా కూడా ఆయనకు కూడా ఇలాంటివన్నీ, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూసి ఆయనకి కూడా దిష్టి తగులుతుందని చెప్పేసి ఆయన తీశారు.
అది అవును. ఊరికనే ఈ 2 పాయింట్లు గుర్తొచ్చి కరెక్ట్ చెప్తున్నాను. కరెక్ట్. యశోదా తల్లి హరే మంచి కృష్ణ. మంచి విషయం అది. యశోదా తల్లి ఎప్పుడైతే దామోదర లీల జరిగిన తర్వాత చెట్లు రెండు పడితే, అమ్మో ఈ చెట్లు రెండు నా పిల్లాడి మీద పడితే ఎలా ఉంటుందని భయపడి వెంటనే ఆ కృష్ణుడిని తీసుకుని వెళ్ళి ఆవు తోక ఉంటుంది, ఆ తోకని ఆయన చుట్టూ తిప్పుతున్నమాట, దిష్టి తీయటం కోసం అనమాట. తిప్పి కృష్ణుడి చుట్టూ తిప్పి దిష్టి తీసుకుంటున్నాము. హరిబోల్. థ్యాంక్ యూ మదర్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్ ఇన్పుట్? లేకపోతే మనం వీ కెన్ కన్క్లూడ్. లాస్ట్లో నోటీస్ వచ్చింది, టైం అయిపోతుంది, కానీ కొంచెం ఒక స్లైడ్ ఫాస్ట్గా స్కిప్ చేశాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. టైమ్ ఇస్ ఆల్సో సో వీ కెన్ మూవ్. అందరూ మరొకసారి